విషయాల గురించి మరి బైబిల్‌లో అనేక సందర్భాల గురించి మనం ఆలోచించాం. మరి ఈరోజు కూడా కొన్ని విషయాలను మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మరి రోమా పత్రిక అనంగాల్నే నిన్నటి దినమే చెప్పాను నేను. ఇది ఆహ్, ఎక్కువగా కష్టతరమైన పత్రిక అనేది నేను మీకు చెప్పాను. రోమా పత్రిక గురించి మనం ఈరోజు గూడా కొద్ది విషయాలను ఆలోచించే ప్రయత్నం చేద్దాం. రోమా పత్రిక అనంగాల్నే సిద్ధాంతపరమైన పత్రిక అని మరి నిన్నటి దినం చెప్పటం జరిగింది. మరి రోమా పత్రికలో ఉండే అనేక సిద్ధాంతాల గురించి మనం పూర్తిగా తెలుసుకుంటేనే, వాటి గురించి మరి మనం సున్నతి అనంగాల్నే ఏంటిది అసలు సున్నతంటే? ధర్మశాస్త్రం అనంగాల్నే అసలు ధర్మశాస్త్రం అంటే ఏంది? ఆజ్ఞలంటే ఏంది? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకిచ్చాడు? ఎందుకు తీసేశాడు? సున్నతిని ఎందుకు చేయించుకోమన్నాడు? ఎందుకు వద్దన్నాడు? అనేది వాటి గురించి తెలుసుకుంటేనే కదా మనకి రోమా పత్రిక చదివినప్పుడు, ఆ సిద్ధాంతాలు చదివినప్పుడు మనకి వివరంగా అర్థమయ్యేది గనుక, వాటన్నిటి గురించి ముందుగా నేను మీకు కొన్ని క్లాసుల్లో చెప్పిన అనంతరం, అప్పుడు రోమా పత్రికకు 1 అధ్యాయం నుంచి 16 అధ్యాయాలు మనం చదువుకుంటే క్షుణ్ణంగా అర్థమవుతాయి అనేది నా భావన. కనుక కొన్ని పరిచయ కార్యక్రమాలలో భాగంగానే ఈ పరిచయ పరిచయాలు తెలియజేయటానికి కొన్ని క్లాసెస్ నిర్వహించాము. మరి అందులో భాగంగా ఈరోజు కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. యూదుల్లో ఉన్న కొన్ని ఆచారాల గురించి మరి రోమా పత్రిక మనకు అర్థం అవ్వాలంటే యూదుల ఆచారాలు తెలియాలి. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియాలి. వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కూడా మనకు తెలిస్తేనే రోమా పత్రిక అర్థం అవుతుంది. గనుక యూదుల్లో ఉన్న కొన్ని ఆచారాలు మనం చూస్తే చాలా దారుణమైన ఆచారాలు యూదుల్లో నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. యూదులు ఎలాంటి మనస్తత్వం గలవాళ్ళు, ఎలాంటి స్వభావం గలవాళ్ళు అనే దాని గురించి ఒకసారి మనం చూస్తే మత్తయి సువార్త 23 అధ్యాయం 23 వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 23 అధ్యాయం 23 వచనంలో మత్తయి సువార్త 23 అధ్యాయం 23 వచనం. సుమలతక్క మీరు వెంటనే తీసి చదువుతారా? అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని చాలు. మానక వీటిని చేయవలసి ఉండెను. చాలు. ఇక్కడ యూదుల గురించి దేవుడు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా అంటున్నాడు. అంటే యూదుల్లో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. అంటే బోధకులుగా ఉన్నారు. వాళ్ళేం చేస్తున్నారంటే పుదీనా, పుదీనా అంటే ఏంది? మన కూరలో వేసుకుంటాం కదా పుదీనా. ఆ పుదీనా, సోంపు అంటే ఏంది? మనకు అరుగుదల సరిగ్గా లేనప్పుడు మనం సోంపు తింటాం కదా! బిర్యానీ తిన్నప్పుడు హోటల్‌లో సోంపు ఇస్తారు చివర్లో. వైట్ కలర్‌లో ఉంటది లేదా గ్రీన్ కలర్‌లో ఉంటది సోంపు. అది తిన్నప్పుడు మనకు అరుగుతుంది. అంటే ఎంత చీప్ అయ్యి అంటే మనం బిర్యానీ తిన్న తర్వాత ఊరక కాంప్లిమెంట్‌గా అయి ఇస్తారన్నమాట. మనం కూరగాయలు తీసుకోంగా ఎగస్ట్రా మనకు ఆ కూరగాయలతో పాటు ఇదిగో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అట్లా ఇస్తారన్నమాట. అలా ఈళ్ళేం చేస్తున్నారంటే పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇస్తున్నారంట. అంటే పుదీనాలో ఇస్తున్నారు. ఏదైతే చాలా సింపులో, ఏదైతే వీళ్ళకు అనుకూలంగా ఉందో వాటిలో 10 వంతు ఇచ్చేసి, అసలు ఏదైతే దేవుడు ఆచరించమన్నాడో, ఏదైతే కీలకమో వాటిని మాత్రం పక్కన పెట్టేశారు. ప్రధానమైన విషయాలు అనగా న్యాయం. ఇప్పుడు ఒక మనిషికి అన్యాయం జరిగింది. ఆ మనిషి పట్ల వాడున్నోడైనా, లేనోడైనా సమన్యాయం జరుగుతుందంటే ఈరోజు జరగట్లేదు. చట్టాలలో రీసెంట్‌గా చాలా జరిగినియి. ఆ విషయాలు న్యాయస్థానంలో సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి గురించి మీరందరూ కూడా చాలా న్యూస్‌ల్లో, ట్రోల్స్‌లో కూడా వింటా ఉన్నారు. రీల్స్‌లో వింటున్నారు. షార్ట్ వీడియోస్‌లో వింటున్నారు. సుగాలి ప్రీతి గురించి ఎంతోమంది రాజకీయ పరంగా ఆ అమ్మాయిని ఉపయోగించుకున్నారు. అమ్మాయిని మరి అత్యాచారం చేసి చంపేశారని చెప్పి, అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి రాజకీయ పరంగా అమ్మాయిని ఉపయోగించుకొని, అందులో పెద్ద పెద్ద వాళ్ళ ప్రమేయం ఉండటంతో అమ్మాయికి ఏమాత్రం కూడా న్యాయం జరగకుండా ఈరోజు కూడా ఆ కేసు అలాగే హోల్డ్‌లో ఉంది.
అంటే వీళ్ళు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు ఇస్తున్నారు. మెయిన్ న్యాయాన్ని విడిచిపెట్టారు. న్యాయాన్ని విడిచిపెట్టారు. అలాగే కనికరాన్ని విడిచిపెట్టారు. కనికరం ఎవరన్నా ఆ, మన సహోదరుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, రోడ్డు మీద ఎవరినన్నా చూసినప్పుడు వాళ్ళ ఎడల మన కనికరం చూపకుండా మనకెంత జ్ఞానం తెలిస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఎంత భక్తి ఉండి ఏం ఉపయోగం చెప్పండి? మరి వాళ్ళ ఎడ కనికరం చూపించటం కానీ, విశ్వాసాన్ని కానీ వాటిని కంప్లీట్గా విడిచిపెట్టారంట. ఇశ్రాయేలీయులు కంప్లీట్గా కనికరాన్ని, న్యాయాన్ని, విశ్వాసాన్ని కంప్లీట్గా విడిచిపెట్టి చిన్న చిన్న వాటిని పాటిస్తున్నారు. చిన్న చిన్న వాటిని. మరి ఏం పాటిస్తున్నారు? ఈ యూదుల్లో ఉన్న ఆచారాలు ఏంటియో మనకు తెలిస్తే కదా వాళ్ళు ఏం పాటిస్తున్నారని మనకు అర్థమయ్యేది. మరి యూదులు ఏం పాటిస్తున్నారంటే, ఒకసారి అపోస్తల కార్యం మీరు కళ్ళు తిరిగిపోతాయి. ఈ మాట చదివితే అపోస్తల కార్యం 10వ అధ్యాయం 28వ వచనం ఒక్కసారి చదివి జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. కళ్ళు తిరిగిపోతాయి ఆ మాట చదువుతుంటే. యూదుల్లో ఉన్న స్వయంగా ఒక యూదుడైన పేతురు గారు స్వయంగా చెప్తున్న మాట ఏంటంటే, అపోస్తల కార్యం 10వ అధ్యాయం 28వ వచనంలో, అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను అట్టివానిని ముట్టుకొనుటే అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. చాలు చాలు యూదుడికి ధర్మం కాదంట, ధర్మం కాదంట. ఇక్కడ స్వయంగా పేతురు గారు ఏమంటున్నాడంటే, అన్య జాతి వానితో సహవాసం, ఫ్రెండ్షిప్ చేయటానికి, అలాగే అట్టి వారిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదు అంటున్నాడు. అంటే అన్ని జాతి వారిని సహవాసం, ఫ్రెండ్షిప్ చేయరంట వాళ్ళు, వాళ్ళను ముట్టుకోవటం కూడా జరగదు అని. ఒక్క నిమిషం. క్షమించండి, చిన్న డిస్టర్బెన్స్. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 28వ వచనంలో, అన్య జాతి వానితో సహవాసం, ఫ్రెండ్షిప్ చేయరంట, అటువాన్ని ముట్టుకోరంట. నిజంగా ఈ దేశ పరిస్థితులు మనం ఒకనాడు ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తే, ఇప్పుడు కూడా అగ్ర కులాలు అనే వాళ్ళు చాలా మంది ఎలా ఉన్నారనేది ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే, వాళ్ళని ఇంట్లోకి రానియరు, వాళ్ళు వెళ్ళే వీధిలో నడవనీయరు, వాళ్ళు తినే ప్లేట్లు వాళ్ళకి భోజనం పెట్టరు, వాళ్ళ తాగే బావిలో మంచినీళ్ళు తాగడానికి ఉండదు, వాళ్ళు నడిచే తోవలో కానీ, వాళ్ళు చదువుకునే స్కూల్లో కానీ చదువుకొనడానికి ఈ రోజు కూడా స్వతంత్రం లేని పరిస్థితి ఈ రోజుకి. అలాంటి పరిస్థితుల్లో నేటి భారతదేశం కూడా ఉంది. అలా ఇప్పుడు యూదులు ఎలా ఉండేవాళ్ళంటే, అన్య జాతి వానితో అసలు ఫ్రెండ్షిప్పే లేదంటండి. అసలు ఫ్రెండ్షిప్ అన్య జాతి వానితో అసలు మాటలు అనేవి లేవు, మాట్లాడుకోవటం లేవు వాళ్ళతో. అలాగే వాళ్ళు ముట్టుకోవటం కూడా లేదు, అన్య జాతి వాడిని అసలు ముట్టుకోవటం లేదు. నిజంగా ఏం ధర్మం చెప్పండి ఇది? ఏమి ధర్మం? టెక్నాలజీ ఇంత అభివృద్ధి అయినా, నిజంగా వైద్య పరంగా కూడా ఎంతో అభివృద్ధి అయ్యి, సైన్స్ పరంగా కూడా మనం అందరం కూడా ఒకే తల్లి నుంచి, ఒకే తండ్రి నుంచి వచ్చాము, మనందరి డిఎన్ఏ కూడా ఒకే తల్లి నుంచి వచ్చిందని చెప్పి శాస్త్రం కూడా చెబితే, ఈ రోజుకి ఈనాటికి కూడా కులాల పేరట, మతాల పేరట, వర్గాల పేరట, రంగు పేరట కొట్టుకొని చచ్చిపోతున్నారంటే ఎంత వెనకబడి ఉన్నాం మనం కూడా చూడండి. అలాంటి క్రూరమైన బుద్ధి కలిగిన వాళ్ళు యూదులు. వీళ్ళు అన్య జాతి వానితో వాళ్ళు అస్సలు ఫ్రెండ్షిప్, అన్య జాతి అంటే యూదులు కాని వాడు ఎవడైనా వాళ్ళ దృష్టికి అన్య జాతోడే. వాడు అమెరికా వాడైనా, నీగ్రో వాడైనా, భారతీయుడైనా, ఎవరైనా కూడా యూదుడికి అన్యజనుడే. కేవలం ఎవరైతే సున్నతి తీసుకుంటారో వాళ్ళే ఇశ్రాయేలీలు. ఎవరైతే సున్నతి తీసుకోరో వాళ్ళందరూ కూడా అన్యజనులే. వాళ్ళు ఎవరితో కూడా వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. అంటే సున్నతి తీసుకొని ఎవరితో కూడా వీళ్ళ సంబంధాలు, బాంధవ్యాలు లేవు. అలాగే వాళ్ళని ముట్టుకోవటం అనేది కూడా లేదు. ఎంతో దారుణమైన పరిస్థితి ఆ రోజు వాళ్ళలో కూడా ఉండేది. అలాగే వీళ్ళు మరి యేసుక్రీస్తు వారు ఒకానొక సందర్భంలో ఒక ఇంటికి భోజనానికి వెళ్తాడు. అక్కడ భోజనానికి వెళ్ళినప్పుడు ఒక పరిసయుడు యేసుక్రీస్తు అన్నయ్య రాయ్యా భోజనానికి మా ఇంటికి అనగానే, అబ్బా నన్ను భోజనానికి పిలిచారు, మంచిది. మరి చాలా మంది ఏమనుకుంటారు, అంత గొప్ప వ్యక్తిని పిలిచారంటే 4 దేవుడి మాటలు నేర్చుకోవటానికి, లేదా
అతని దగ్గర నుంచి ఏదన్నా వరాల కోసం అనుకుంటారు. మంచిది. అలా యేసుక్రీస్తు వారు వెళ్ళారు. లూకాసు వార్త ఇప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏందో మనం చదువుతాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల్లో, లూకాసు వార్త 11వ అధ్యాయం 37 నుంచి 39 వచనాల్లో ఆయన మాట్లాడుచుండగా నేను చదువుతాను ఒకసారి. కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. లూకాసు వార్త 11వ అధ్యాయం 37 నుంచి 39 వరకు. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలవగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తి కూర్చుండు. అందరూ కూడా భోజన పంక్తి అనగానే టేబుల్స్ వేసి లేదా రౌండ్ టేబుల్ వేసి లేదా కూర్చోబెట్టి భోజనం పెడతారు కదా, అలా భోజనానికి యేసు ప్రభు కూడా వెళ్ళటం జరిగింది. ఆయన భోజనమునకు ముందుగా స్నానం చేయలేదని పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. ఆయన ఏం చేయలేదంటే క్రీస్తు వారు స్నానం చేయలేదంట. స్నానం చేయకుండా ఈయన భోజనానికి కూర్చున్నాడు అని చెప్పి ఒకడు సనిగాడు అనమాట. ఒకడు పొల్లేశాడు. యేసుక్రీస్తు వారు స్నానం చేయకుండా భోజనానికి కూర్చున్నాడు అయ్యా అని చెప్పి వాళ్ళకి చెబుతున్నాడు. అందుకు ప్రభువు ఆయనకు అర్థం అయిపోయింది. అందుకు ప్రభువు ఏమంటున్నాడంటే, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకున్న బుద్ధి ఏంటంటే గిన్నెలు పళ్ళాలు అవన్నీ కూడా తినే ముందు వాటిని శుద్ధి చేస్తూ ఉంటారు. అంటే తినే ముందు మామూలుగా కడుక్కున్నా కూడా తినే ముందు ఒకసారి కడుగుతారు. గిన్నె పళ్ళెం వెలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఎందుకు అలా వెళ్ళాడంటే వాళ్ళకు ఒక పాఠాన్ని నేర్పించడం కోసం. వాళ్ళ హృదయాలు వాళ్ళ పైకి అదిగో పళ్ళెం కడగాలని తెలుసు కదా, గిన్నె కడగాలని తెలుసు కదా, భోజనం వండుకునేటప్పుడు పాత్రలు కడుక్కోవాలని తెలుసు కదా, తినే ముందు స్నానం చేయాలని తెలుసు కదా. వీళ్ళన్నీ ఏంటి? ఆచారాలు. ఈ పాటిస్తున్నావు బాగానే ఉంది, దేహశుద్ధి కోసం ఆరోగ్యం కోసం మంచిది కాదంటలేదు, మంచిగా పాటించండి, బాగానే ఉంది. దేహశుద్ధి కోసం ఆరోగ్యం కోసమే నువ్వు ఎంతగా ఆలోచిస్తే, శరీర సంబంధమైన ఆరోగ్యం కోసమే నువ్వు ఎంతగా ఆలోచిస్తే, నీ హృదయం కోసం, నీ ఆత్మ కోసం, నీ అంతరంగం కోసం, దానికోసం నువ్వెంత ఆలోచించాలా? నీ మాటలు బాగోవు, నీ చూపులు బాగోవు, నీ నడకలు బాగోవు, నీ ప్రవర్తన బాగోదు, నువ్వు కూర్చోవటం బాగోదు, నుంచోవటం బాగోదు, పడుకున్నా బాగోదు, నీ ఆలోచనలు అన్నీ కూడా తప్పుడు ఆలోచనలు, ఇప్పుడు నన్ను చూసినా కూడా తప్పుడు చూపులు, అన్నీ కూడా లోపలంతా కూడా కుళ్ళుతోనూ కుతంత్రాలతోనూ చెడుతనంతోనూ మత్సరంతోనూ ఎన్నో పాపాలు అన్నీ కూడా లోపల మురగబెట్టుకొని మొత్తం కరోనా వైరస్ లాగా మొత్తాన్ని కూడా ఏమి యాంటీబయాటిక్స్ వేసుకోకుండా మురగబెట్టుకున్నాం. దానివల్ల ఎంత కంపది, ఎంత రొంపది, అవన్నీ లోపల పెట్టుకున్నావు. నువ్వు మాత్రం గిన్నె పళ్ళెం ఇవన్నీ కడుక్కొని స్నానం చేసి వచ్చి పవిత్రంగా పరిశుద్ధంగా పైకి మాత్రం అసలు హంగులు రంగులు అన్నీ కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. లోపల మాత్రం చెడుతనంతోనూ దోపుతోనూ దుర్మార్గంతోనూ ప్రతి నీచమైన కార్యం నీ లోపల ఉంటుంది అని యేసుక్రీస్తు వారు ముఖాముఖిగా ఆంతన డైరెక్ట్గా చెప్పేశాడు. వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది ఈ మాట వినగానే. బాబు నా పరువు అంతా పోయిందిరా బాబు అనుకుని ఉంటాడు. వాడు పోయి గిన్నె కడగలేదు, పల్లెం కడగలేదు అనే దాని కాడి నుంచి వాడు పరువు అంతా కూడా యేసు ప్రభు తీసేసాడు. ఒరే నీ లోపల అంతా కూడా కుళ్ళుతోనూ కుతంత్రాలతోనూ చెడుతనంతోనూ పాపంతోనూ అన్నీ కూడా నిండిపోయిందిరా. నీ లోపల శుద్ధి చేసుకోరా, హృదయంలో శుద్ధి చేసుకోరా, నీ అంతర్గతం శుద్ధి చేసుకోరా. పల్లెం కడిగే బాగానే ఉంది, పల్లెం కడగపోతే ఏదో చిన్నపాటి రోగం వచ్చిందేమో అంతే, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటే పోయిద్ది. కానీ లోపల ఉన్న దాన్ని దేంతో కడుగుతావు నువ్వు? సబ్బుతో కడిగితే పోయిద్దా? సబ్బుతో కడిగితే పోయిద్దా, లేదంటే డటా లిక్విడ్ వేస్తే పోయిద్దా? కాదు కదా. మరి లోపల ఉన్న హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలంటే ఇదిగో ఈ పవిత్రమైన వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి. అంటే యూదుల మనస్తత్వం అనేది ఎలా ఉంది అనే దాని గురించి యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా చెప్పాడు. వాళ్ళ హృదయం అంతా కూడా దోపుతో ఉంది, మొత్తం కూడా పాపంతో నిండి ఉన్నది. కానీ పైకి మాత్రం అబ్బా నేను మంచి భక్తిపరుణ్ణి, అందరి దృష్టిలో ఏమనుకోవాలా, అందరూ ఏమనుకోవాలా, చూడు మోషే ఆచారాన్ని పాటించట్లేదు, ఇతను స్నానం చేయకుండా భోజనానికి కూర్చున్నాడు, ఇదిగో గిన్నె కడకుండా భోజనం పెడుతున్నాడు, ప్లేట్ కడకుండా వచ్చి భోజనానికి కూర్చున్నాడు అని చెప్పి మోషే విషయంలో గొప్పోడు, ఆచారాల విషయాలు గొప్పోడు, ఇదిగో మంచి ఆచారాలు పాటిస్తున్నాడు, అబ్బా ఎంత నిష్ట కలిగిన వాడరా ఈయన అందరూ దృష్టిలో అన్నట్టు కనపడుతున్నాడు అందరికీ. కానీ
లోపలేమో వాడంత దుర్మార్గుడు ఇంకోడు లేడు. కాబట్టి వాళ్ళ నాయన మీరు పైకి కాదరా, లోపల చూసుకోండి అని చెప్పి యేసుక్రీస్తు వారు డైరెక్ట్ గా ఆయనకి చెప్పటం జరిగింది. ఇంకొక చెడ్డ బుద్ధి ఏంటంటే అపోస్తలు మరి యేసుక్రీస్తు వారు క్షమించండి, యేసుక్రీస్తు వారు వాళ్ళలో ఉన్న ఒక చెడ్డ బుద్ధి మరి చెప్పారు. ఆయన కాకుండా బాప్తిస్మిచ్చి యోహాను కూడా వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ది మనం చూద్దాం ఈ సమయంలో. బాప్తిస్మిచ్చి యోహాను గారు మత్తయి సువార్త 3వ అధ్యాయం 8-9 వచనాల్లో ఒకసారి చదువుతాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8-9 వచనాల్లో, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంపవద్దు. ఇక్కడ యూదులందరూ కూడా, ఇశ్రాయేలీలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఇదిగో అబ్రహాం మా తండ్రి అంటే గొప్పడయ్యా, గొప్పోడు మా తండ్రి. చాలా మంది ఇదిగో ఎమ్మెల్యే మా బంధువు, ఇదిగో పలానా ఎంపీ మా బంధువు, ఇదిగో మా ఫ్రెండ్, ఇదిగో పలానా సీఎం నాకు మంచి ఆప్తుడు, లేదా పలానా పిఎం నాకు బాగా క్లోజ్ అని చెప్పి ఏంది వాడి పేరు చెప్తే నువ్వు గొప్పడు అయిపోతావా? వాళ్ళ పేరు చెప్పినంత మాత్రాన వాళ్ళ క్రియలన్నీ కూడా నీకు వచ్చేస్తాయా? ఏదో అబ్రహాం మీ తండ్రి అని మాత్రం నువ్వు అనుకోవద్దు అని చెప్పి ఏమంటున్నాడంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం 8-9 వచనాలు, అబ్రహాం మాకు తండ్రిని అనొద్దు, ఇదిగో దేవుడు ఈ రాళ్ల వలన కూడా పిల్లల్ని పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇది ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరన ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలాల ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. ఒరే నీలో ఫలాలు చూసుకోరా ముందు, నీలో ఉన్న ఆ చెడుతనాన్ని తీసేసుకో, నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసేసుకో, మంచిగా మంచి ఫలాలు ఫలించు. నువ్వు ఇది ఒకరిని ప్రేమించు, ఒకళ్ళు మంచిగా పలకరించు, ఒకళ్ళకి మంచి ఇవ్వు, ఒకళ్ళకి భోజనం పెట్టు, లేదా బేదలో అయిన వాళ్ళని నువ్వు ఆదుకో, లేదా కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని నువ్వు కనికరం చూపించు. భక్తి అంటే ఏమని చెప్పాడు యాకోబు పత్రిక 1:27 ఏమని చెప్పాడు భక్తి అంటే, దిక్కులేని పిల్లలను, విధవరాలను వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించటం, ఇహలోక మాలిన్యం నుంచి తను కాపాడుకోవటమే కదా భక్తి అంటే. మరి నిన్ను నువ్వు కాపాడుకోరు, నిన్ను నువ్వు కాపాడుకొని నీలో ఉన్న ఫలాలను అందరూ కూడా ఆత్మ ఫలాలు అన్నాడు కదా గల్తీ పత్రిక 5:22లో. ఆ ఫలాలన్నీ చూపి, ప్రేమ, దీర్ఘశాంతం, సాత్వికం, దయాలత్వం, వాటన్నిటిని అందరూ ప్రచురం చేయాల్సింది పోయి అబ్రహాం తండ్రి చెప్పుకుంటే, అబ్రహాం తండ్రి చెప్పుకోగానే నువ్వు గొప్పడు అయిపోతావా? ఎమ్మెల్యే మా ఫ్రెండ్ అని చెప్పుకోగానే గొప్పడు అయిపోతావా? నీలో ఉండాలి కదా ముందు. నీ ముందు అందరూ అబ్బా గొప్పడు రా అంటారు, బాగానే ఉంది, పక్క పోయి ఈడంత దరిద్రుడు ఇంకోళ్ళు లేడరా అనుకుంటారు. అదేందుకు మనుషులు మెప్పేందుకు? మనకి దేవుడు కదా మనల్ని మెచ్చుకోవాల్సింది. ప్రభువు మెచ్చుకున్నవాడు కదా యోగ్యుడు. ప్రభువు మనల్ని మెచ్చుకోవాలి, మనుషులు ఎందుకు చెప్పండి? అబ్రహాం మా తండ్రి అని చెప్తే మనుషులు మెచ్చుకుంటారేమో, మనుషులు గొప్పగా చూస్తారేమో, కానీ దేవుడు చూడటం కదా. దేవుడు ఏం చూస్తాడు? ఫలాలు చూస్తాడు, ఆత్మ ఫలాలు చూస్తాడు, ప్రేమను చూస్తాడు, దీర్ఘశాంతం చూస్తాడు, దయాన్ని చూస్తాడు, సాత్వికం చూస్తాడు, దీర్ఘశాంతాన్ని చూస్తాడు. ఇవన్నీ ఏమి లేకుండా నేను అబ్రహాం మా తండ్రి అని చెప్పుకుంటే ఈ యూదుల్లో ఉన్న బుద్ధి ఏంటంటే, ఇదిగో అబ్రహాం మా తండ్రి కాబట్టి ఇదిగో మాకు సున్నతి ఉంది, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు భక్తులు ఉన్నారు, మాకు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళందరూ ఉంటే నీకేం ఉపయోగం? నీలో క్రియలు లేకపోతే దేవుడు నిన్ను చూసి నీలో ఉన్న క్రియలు చూస్తాడు కానీ నీ మనసును చూస్తాడు కానీ. కయ్యను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు, ఏం చూస్తాడు వాళ్ళలో? కయ్యను దగ్గర బాగా సంపద ఉంది, తీసుకొచ్చాడు, పంట పొలంలో ధాన్యాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. హేబేలు దగ్గర ఏముంది? గొర్రె పిల్లని తీసుకొచ్చి ఇచ్చాడు. ఎవరిని చూశాడు? ఏం చూశాడు దేవుడు? కయ్యను చూశాడు, అతని అర్పణ చూశాడు. హేబేలును చూశాడు, హేబేలు నచ్చాడు ముందు, తర్వాత అతని అర్పణ స్వీకరించాడు. మనం ఏదో మణిమాణిక్యాలు, బంగారము, వెండో ఇవిస్తే దేవుడు మనల్ని నచ్చుతాడని కాదు. మన మనస్సు బాగుంటే మనం ఏది ఇచ్చినా కూడా. ఇప్పుడు భేద విధరాలు ఆమెకేముంది చెప్పండి? 2 కాసులు ఇచ్చింది. అంటే ఏం ఉపయోగం ఉండదు. ఇది యూదుల బుద్ధి. ఇదిగో అబ్రహాం మా తండ్రి అని చెప్పుకుంటారు.
ఇంకా ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే వీళ్ళు వేటి విషయాల్లో అతిశయిస్తారంటే రోమపత్రిక 2:23 రోమపత్రిక 2:23 రోమపత్రిక 2:23 ఇక్కడ వీళ్ళు వేటిని బట్టి అతిశయిస్తారంటే, ధర్మశాస్త్రమందు అతిశయించి నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచదువా అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రం అంటే ఊరకు అతిశయం మాత్రం, గొప్ప గర్వపు మాటలు మాత్రం చెప్పుకుంటారు, కానీ దానిలో ఉన్న ఏం పాటిరు, పైకి మాటలే తప్ప దాని లోపల ఉన్న ఏమీ కూడా వీళ్ళు పాటిరు. పైకి ఇందాక చదువుకున్నాం కదా, పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను, వాటిలో అన్ని కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. ప్రధానమైంది ఏదైతే ఉందో న్యాయాన్ని వదిలేస్తారు, నీతిని వదిలేస్తారు, విశ్వాసాన్ని వదిలేస్తారు. ఇవన్నీ కూడా వదిలేసి నువ్వు పుదీనా, సోంపు, జీలకర్ర ఎందుకు చెప్పండి? ఇవన్నీ యూదుల్లో ఉన్న ఒక దుర్బుద్ధి ఏంటంటే, ఇదిగో ధర్మశాస్త్రం కలిగిన నిన్ను గొప్పవాడిని, ధర్మశాస్త్రం అంటే నేను గొప్పవాడిని అంటే హయ్యర్ క్యాస్ట్ అనమాట. మీకు అర్థం అవ్వాలంటే హయ్యర్ క్యాస్ట్ నేను, ఆ గర్వం ఉందన్నమాట. హయ్యర్ క్యాస్ట్ నేను, ఇదిగో నాకు మంచి నేను సున్నత కలిగిన వాడిని, నేను హయ్యర్ క్యాస్ట్. అలాగే నేను ఇదిగో అనిజనులు, ఇదిగో ఈ నీచులతో ఎవరితో కూడా నేను సహవాసం కూడా చేయను. ఒక ప్రార్థన ఉంది కదా, యేసుక్రీస్తు వారు ఒక ప్రార్థన కూడా మనకి వినిపించాడు కదా. పరిసయ్యుడు ఒకడు ప్రార్థన చేస్తాడంట, శంకర ఒకడు ప్రార్థన చేస్తాడంట. పరిసయ్యుడు ప్రార్థన చేస్తే వాడంట, ఇదిగో ఈ నీచుడు లాంటిని కాదు, వాళ్ళలాగా పాపిని కాదు, వాళ్ళలాగా దుర్మార్గుని కాదని చెప్పి ఈ యువతలో ఉన్న శంకరని నానా మాటలు అంటున్నాడు. ఆ శంకర మాత్రం హృదయంలో నొచ్చుకొని బాధపడిపోయి దేవుని ఎదుట మోకాల్లోని ప్రార్థన చేసి కన్నీళ్లు కారుస్తూ తల ఎత్తుకోవటానికి కూడా అతనికి ధైర్యం చాలలేదంట. అంటే హృదయం నిండా దేవుడు వచ్చి పశ్చాత్తాపంతో దేవుని వేడుకుంటున్నాడు, నేను పాపిని అయ్యానని క్షమించండి, నేను అంత యోగ్యుణ్ణి కాదని. వీడు మాత్రం నేను గర్వంగా, నేనేం పాపం లేదు, నాలో ధర్మశాస్త్రం ఉంది, నాకు సున్నత ఉంది, ఇదిగో నేను అబ్రహాం పిల్లల్ని అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటాడు. చూడండి, ఎవరు హృదయం భావం చెప్పండి? ఒకడేమో పాపం ఉందని చెప్పి పాపాన్ని ఒప్పుకొని దేవుని క్షమాపణ అడుగుతున్నాడు, ఇంకోటి పాపం చేస్తున్నా కూడా నేను గొప్పవాడిని అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్నాడు. ఇది యూదుల్లో ఉన్న బుద్ధి. ఇంకా ఇంకొక మాట చూస్తే గలతీ పత్రిక 6:13 గలతీ పత్రిక 6:13 ఇక్కడ ఒక మాట అంటాడు. గలతీ పత్రిక 6:13 ఒకసారి చదువుతాను. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు, తాము మీ శరీరం ముందు అతిశయించు నిమిత్తం మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. శరీరమందు అంటే ఈ దేహంలో ఇది బాడీ ఉంది కదా, ఈ శరీరం ఉంది కదా, సున్నతి పొందితే వాళ్ళకి అతిశయం అంట. మన యూదులము, మన సున్నతి పొందిన వాళ్ళము. చాలా మంది ఉంటారు కదా, మేము గోల్డ్ ఫేసు, వాళ్ళు బీ ఫేసు, వాళ్ళంతా కూడా లేబర్ బ్యాచ్ అనుకుంటూ ఉంటారు, చూసావా? అలాగే వీళ్ళు కూడా ఏంటంటే సున్నతి పొందితే మేము గొప్పవాళ్ళం, లేదా అబ్రహాం పిల్లలం అయితే మేము గొప్పవాళ్ళం, ధర్మశాస్త్రం కలుగుంటే మేము గొప్పవాళ్ళం, ఇంకేం లేవు, ఇంకేం పాటించాల్సిన అవసరంలా అంటే పైకి మాత్రం భక్తిపరుల్లా కనపడతారు, లోపల మాత్రం అంత దుర్మార్గాలన్నీ కూడా చేసేది వీళ్ళే అనేది చెప్పాడు. నిజంగా మనం అతిశయించాల్సింది దేని విషయంలో, మనం గర్వపడాల్సింది దేని విషయంలో, గొప్పగా చెప్పుకోవాల్సింది దేని విషయంలో అంటే మరి ప్రభువునందే అతిశయింపవలను. మనం అతిశయించేవాడు ఎవడైనా ఉంటే ప్రభువునందే అతిశయించాలి తప్ప వేటి యందు, ప్రపంచంలో ఈ దేన్ని యందు కూడా మనం అతిశయించకూడదు. ఇదిగో సిలువ యందే అన్న అతిశయం అంతా కూడా సిలువ యందా అంటాడు యేసుక్రీస్తు వారు. సిలువ యంద ఆ మాట చదువుకుందామా? గలతీ పత్రిక 6:14 అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప, మరి దేని యందు నాకు అతిశయించుట నాకు దూరమగును గాక. అంటే అతిశయించటం అనేది పౌలు గారు దేని యందు వద్దు నాకు, కేవలం ఇదిగో యేసుక్రీస్తు వారి సిలువ. ఎందుకంటే పాప క్షమాపణ అదే కాబట్టి, మన పాపాలన్నీ కూడా కడిగిన ఆ సిలువలేనే కాబట్టి, ఇదిగో ఆ సిలువ ఉంటే చాలయ్యా నాకు,
నా పాపాలు పోతే చాలయ్యా, ఇంకా దేని విషయంలో నాకు అతిశయం వద్దు. ఇదిగో కాబట్టి ఆయన ఉద్యోగం వదులుకున్నాడు, ఆస్తి వదులుకున్నాడు, సంపద వదులుకున్నాడు, సమస్తాన్ని పెంటతో పోల్చుకున్నాడు. ఆయన చావు బతుకుల్లో కూడా రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అని చెప్పి పట్టణం వెలుపట కుక్కని ఇడిచినట్టు బయటికి ఇసిరేస్తే వాళ్ళు వేసి తర్వాత రోజు వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. మనమా తలనొప్పి వస్తే ప్రార్థనకి వెళ్ళాం, జ్వరం వస్తే ప్రార్థనకి వెళ్ళాం, ఏదన్నా పని పడితే ప్రార్థనకి వెళ్ళాం, పెళ్ళి అయితే ప్రార్థనకి వెళ్ళాం, బర్త్డే అయితే ప్రార్థనకి వెళ్ళాం. మనం సెలవు ప్రకటిస్తుంటాం, దేవుడికి సెలవు ప్రకటిస్తుంటాం మనం. కానీ పౌలు గారు రాళ్లతో కొట్టబడి చచ్చిపోయాడు అనుకున్న సందర్భంలో లేచి నేను వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం అన్నా. ఆయనకి మనకున్న తేడా అది. కాబట్టి యూదులు మరి ఎంత దుర్మార్గుల అనే దాని గురించి, వాళ్ళు ఎలాంటి ఆచారాలు పాటిస్తారనే దానికి, అలాగే పైన వాళ్ళ భక్తి లోపలంతా కూడా దోపుతోనూ కల్మషంతోనూ కుట్రలతోనూ ఉంటాయి అనే దాని గురించి ఇప్పటి వరకు చెప్పాను. ఇంకొకటి సున్నతి విషయం. సున్నతి అంటే ఏంటి, అసలు సున్నతి ఎప్పుడు తీసుకోవాలి, ఇది ఎందుకు దేవుడు పెట్టాడు అనే దాని గురించి కూడా మనకి కొన్ని సందేహాలు ఉండవచ్చు. సున్నతి అనగానే పురుషుని యొక్క గోప్యాంగ చర్మం అంటే ప్రైవేట్ పార్ట్లో చర్మాన్ని కట్ చేయటమే సున్నతి అంటే, పై చర్మాన్ని కట్ చేయటమే సున్నతి అంటే. ఈ సున్నతిని దేవుడు నిబంధనగా, అబ్రహాముకు నిబంధనగా, ఇదిగో నీ వంశ పారపర్యంగా వచ్చే వాళ్ళందరూ కూడా ఈ సున్నతి అనేది నువ్వు పుట్టిన 8వ దినం పిల్లవాడికి నువ్వు ఈ సున్నతిని ఇప్పించాలి అని అబ్రహాం గారికి నిబంధన చేస్తాడు. మరి ఎక్కడ చెప్పాడు ఈ మాట అంటే ఆదికాండం 17వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. సరే నేనే చదువుతాను. ఆదికాండం 17వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ చెబుతున్నాడు సున్నతి విషయం గురించి. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. ఇక్కడ నిబంధనకు సూచనగా ఉండును అంటున్నాడు. నిబంధనకు ఒక నిబంధన చేసుకున్నాడు వాళ్ళతో, అబ్రహాం గారితో ఒక నిబంధన చేసుకున్నాడు. ఇదిగో నీకు మాకు ఒక నిబంధన, అది సూచన. ఏది? గోప్యాంగ చర్మం మీద ఆ చర్మాన్ని మరి దాన్ని కట్ చేయించాలి అని చెప్పి అబ్రహాముకు ఒక నిబంధన అయితే ఇస్తాడు, దాన్ని సూచనగా పెట్టాడు. ఇప్పుడు నోవహు కాలంలో జలప్రళయం మళ్ళా కూడా ఇంకా రాకూడదని చెప్పి దేవుడు ఒక నిబంధన చేసి ఒక సూచన పెట్టాడు. ఏంటంటే అది రెయిన్బోని ఒక సూచనగా పెట్టాడు. ఇంద్రధనస్సు అంటా ఉంటారు తెలుగులో, కానీ అది దేవుని ధనస్సు అనమాట, ఇంద్రది కాదు. ఒక ధనస్సును అయితే మేఘంలో పెట్టాడు. ఆ ధనస్సు మరి వర్షం పడేటప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. అది నిబంధనకు గుర్తు అనమాట. అలాగే ఇప్పుడు అబ్రహాముకు దేవుడికి జరిగిన నిబంధనకు గుర్తు ఏంటంటే ఈ సున్నతి కార్యక్రమం. ఈ గోప్యాంగ చర్మం మీద పుట్టిన పిల్లవాడికి నువ్వు గోప్యాంగ చర్మాన్ని అనేది కట్ చేయించాలని చెప్పి ఒక నిబంధన చేశాడు. దానికి సూచనగా ఇది గోప్యాంగ. అబ్రహాం గారికి దేవుడికి జరిగిన నిబంధన. ఏ నిబంధన? ఇదిగో తన పుట్టబోయే వంశాన్ని మొత్తాన్ని కూడా ఇసుప్రేణువులంతగా, అలాగే ఆకాశ నక్షత్రములంతగా నేను వర్ధిల్ల చేస్తానని చెప్పి ఒక నిబంధన చేసుకుంటే దానికి సూచనగా సున్నతి తీసుకోమన్నాడు. బాగానే ఉంది, సున్నతి తీసుకోమన్నాడు. ఏ రోజున? ఎన్నో రోజున పుట్టిన పిల్లవాడికి ఎన్నో రోజున సున్నతి ఇప్పించుకున్నాడు అంటే అది కూడా మనం లేవియాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, లేవియాకాండం 12వ అధ్యాయం, సరే లేవియాకాండం చూడండి 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. చాలు. పుట్టిన 8వ రోజున పిల్లవాడు పుడతాడు కదా, 8వ రోజున మగ పిల్లవాడైతే ఆ మగ పిల్లవాడికి సున్నతి చేయించాలి. 8వ రోజున చేయించాలి. ఆ నిబంధనకు గుర్తుగా చేయించాలి. సున్నతి అంటే గోప్యాంగ చర్మం మీద, అంటే ఒక ప్రైవేట్ పార్ట్ మీద ఆ చర్మాన్ని అనేది రిమూవ్ చేయించాలి. ఇది దేవుడికి అబ్రహాము గారికి మధ్య జరిగిన నిబంధన. దీన్ని సున్నతి అంటారు. అది 8వ దినాన్న జరిగిందని చెప్పాడు. ఇది సున్నతి సంబంధమైన విషయాలు.
అలాగే ఇంకా సమయం లేదు కాబట్టి ఇప్పటివరకు చెప్పిన వాటిని అన్నిటిని కూడా మళ్ళా రివైండ్ చేస్తాను. ఇంకా మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ధర్మశాస్త్రం అంటే ఏంది? ఏ ఆజ్ఞలను ఇచ్చాడు? వీటిని పాటించమన్నాడు. వాటిని ఎందుకు ఇచ్చాడు? మళ్ళా ఎందుకు రద్దు చేశానన్నాడు? రద్దు చేస్తే వీటిని రద్దు చేశాడు. వీటిని రద్దు చేయలేదు. వీటన్నిటి గురించి మనకు తెలిస్తేనే, ధర్మశాస్త్రం గురించి తెలిస్తేనే రోమపత్రిక అర్థమైంది. ఎందుకంటే రోమపత్రిక వెళ్తే ధర్మశాస్త్రం అంటాడు, సున్నత అంటాడు, నీతి అంటాడు, విశ్వాసం అంటాడు. వాటన్నిటిని తెలుసుకోకుండా మనకి వెళ్ళి టక 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 ఒక 10 నుంచి 16 అధ్యాయం దాకా చదువుకుంటా పోయాం అనుకో, మనకేం అర్థం అయ్యేది చెప్పండి. అందుకే ప్రతి ఈ పరిచయాన్ని నేను చెప్పిన తర్వాత అది ఆ అధ్యాయాల్లోకి మనం వెళ్దాం. మరి ఇప్పటి వరకు చెప్పినవి యూదులు ఎలాంటి ఆచారాలు ఉన్నాయంటే, యూదులు అన్యజనులతో సహవాసం చేయరు, వాళ్ళని ముట్టుకోరు. అలాగే వాళ్ళతో ఏ సాంగత్యాలు అనేది వాళ్ళకు ఉండవు, మాటలు ఉండవు అనేది చెప్పుకున్నాం. తర్వాత యేసుక్రీస్తు వారి విషయంలో యూదులు ఎలా ఉంటారంటే, వాళ్ళు గిన్నె కడగటం, పళ్ళెం కడగటం, అలాగే భోజనానికి ముందు స్నానం చేసి రావటం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఏమని కౌంటర్ ఇచ్చాడంటే, బయట గిన్నె గడుగుతో ప్లేట్ గడుగుతో బాగానే ఉంది, లోపల నీ హృదయంలో అంతరంగంలో వాటిని అన్నిటిని కూడా దేంతో గడుగుతాం అని చెప్పి, ముందు వాటిని శుభ్రం చేసుకో, పవిత్రపరచుకో అని చెప్పి యేసుక్రీస్తు వారు అతనికి చెప్పటం జరిగింది. దాని తర్వాత అబ్రహాము సంతానం మేము అని చెప్పి యూదులు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, మేము మా తండ్రి అబ్రహాం అని. దానికి బాప్తీసం ఇచ్చి యోహాను గారు, ఇవి మంచి ఫలాలు ఫలించాలిరా, అబ్రహాం నీ తండ్రి అని చెప్పుకుంటే ఏం ఉపయోగం అని చెప్పి బాప్తీసం ఇచ్చి యోహాను గారి గురించి చెప్పుకున్నాం. అలాగే ధర్మశాస్త్రం సంబంధించి అతిశయించే వాళ్ళగా యూదులు కనపడతా ఉంటారు. సున్నతి సంబంధమైన విషయం గురించి అతిశయించే వాళ్ళగా యూదులు కనపడతా ఉంటారు. వీటన్నిటి విషయంలో అతిశయించే వాళ్ళంగా, గర్వంగా, హృదయంలో మాత్రం దారుణంగా ఉంటారు, పైకి మాత్రం భక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఇది యూదుల విషయాలు, అలాగే యూదులు వాళ్ళ ఆచారాలు, పద్ధతులు. ఇప్పటి వరకు వీటి గురించి చెప్పుకున్నాం. మరి మనం ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, వీటిని ఇచ్చాడు, వీటిని పాటించమన్నాడు, వీటిని తొలగించాడన్నాడు, వీటిని పాటించాల్సిన అవసరం లేదన్నాడు, మళ్ళా వీటిని మనకు దేవుడు పాటించమని ఇచ్చాడు అనే అన్నిటి విషయాల గురించి మరి తర్వాత క్లాసులో మనం నేర్చుకుందాం. మరి చివరిగా ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా సుమలత గారికి సమయాన్ని ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుకుంటున్నాను. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. మరి ఈ రోజు దేవా, ఈ గూగుల్ మీట్కి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతగానో ప్రేమించి దేవా, నీ కృప చూపించి ఈ యొక్క గూగుల్ మీట్కి మీరు చేర్పించున్నారు తండ్రి. నీ చిత్తం లేకుండా మేము ఎవరం కూడా నైనా వాక్యం వినే వాళ్ళం కాదు నైనా. మీరు మీ ప్రేమ, మీ దయా దేవా, మేము నేర్చుకోవాలన్న ఆశ మాకు కలిగించున్నారు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు నైనా. మరి ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా. అదే విధంగా దేవా, ఇంతవరకు కూడా నైనా వాక్యాన్ని ఎంతగానో చక్కగా వివరించి తండ్రి, మేము ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది పాటించాలో మేము నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో అవసరమైనవి దేవా. మా జీవితాన్ని సరిదిద్దుకోవాల్సిన విషయాలు, మా ఆలోచనలు మార్చుకోవాల్సిన విషయాలు అనేకమైన వాటిని దేవా నేర్పించినారు తండ్రి. మరి సేవకులను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా గొప్ప జ్ఞానాన్ని, వివేకమును మీరు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా నీ మార్గంలో నడిపించే భాగ్యాన్ని సేవకులకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి గూగుల్ మీట్ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్తో మీరు నింపి వారి కుటుంబాల్లో కూడా అవసరతలను తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఇంతవరకు చెప్పిన ప్రతి మాటను కూడా మేము గుర్తుపెట్టుకొని వాటిని హృదయంలో భద్రపరుచుకొని వాటిని అనుసరించి మేము నడుచుకోవడానికి దేవా మీరే కృప చూపించండి తండ్రి. వీటన్నిటిని మేము నేర్చుకోవాలని దేవా మీరు రాయించున్నారు తండ్రి. ప్రతి మాటను కూడా నానే మా జీవితాల్లో మేము అవలంబించుకొని వాటి ప్రకారమే దేవా మేము నడుచుకోవడానికి అట్టి మనస్సును మాకందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి యథావిధిగా దేవా మేము రేపటి దినాన కూడా సరైన సమయానికి ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి మరిన్ని విషయాలు తెలుసుకొని మా జీవితాలను నిలబెట్టుకోవడానికి సహాయం చేయమని, మా అందరికి కూడా నీ కృపా కనికరం కాపుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. వందనాలక్క.
మంచిది. ఎవరైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. జరిగిన క్లాస్లో మంచిది. అందరికి వందనాలు. మరి అందరికి పేరు పేరున అశోక్ వందనాలు.